వెల్కమ్ బ్యాక్ గౌరీ టిప్స్. ఈరోజు మనం క్లౌడ్ కంప్యూటింగ్ లేదా సీసీ ఇంపార్టెంట్ టాపిక్స్ జేఎన్2K R20 అలాగే R23 రెగ్యులేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే ఎక్కువ సార్లు ఎగ్జామ్ పేపర్లో రిపీట్ అయినటువంటి టాపిక్స్ని డిస్కస్ చేయబోతున్నాను. అలాగే చాలామంది జేఎన్2K అచ్చమైన అక్క లేదంటే JNTU కూడా ఈ క్వశ్చన్లు వస్తాయా అని అడుగుతున్నారు. నేను మ్యాక్సిమం ఏంటంటే JNTUKనే చెప్తున్నాను, కానీ అలాగే JNTUలో కూడా ఇవే వస్తాయి. నేను ఆల్రెడీ ప్రీవియస్గా చెక్ చేయడం జరిగింది. మోస్ట్ 99% ఇవే టాపిక్స్ అనేవి రిపీట్ అవడం జరుగుతుంది. అక్కడక్కడ చేంజ్ అవుతున్నాయి, అంటే డిపెండ్స్ ఆన్ రెగ్యులేషన్ బట్టి అనమాట. మ్యాక్సిమం ఇవే టాపిక్స్ ఉండడం జరుగుతుంది. అన్నిటిలో నేను చెక్ చేశాను. మీరు ఇవి కూడా చూస్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. కమింగ్ టు ద యూనిట్ 1, scalable computing over the internet. Second one, the age of internet computing. Third one, technologies for network based system. Fourth one, system models for distributed and cloud computing. ఇక్కడ ఏంటంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. తర్వాత క్లౌడ్ విఎస్ ట్రెడిషనల్ కంప్యూటింగ్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి మేజర్గా ఏంటంటే ఇవి డిఫరెన్స్ బిట్వీన్ అడుగుతున్నాడు, ఇవి చూసుకోండి. యూనిట్ 2, ఇంప్లిమెంటేషన్ లెవెల్స్ ఆఫ్ వర్చువలైజేషన్. ఇది నాకు ఆల్రెడీ ఎగ్జామ్ పేపర్లో వచ్చింది, అందుకని నేను ఎక్కువగా మీకు చెప్పడం జరుగుతుంది. సెకండ్, వర్చువలైజేషన్ స్ట్రక్చర్స్. తర్వాత టూల్స్ అండ్ మెకానిజం, వర్చువలైజేషన్ ఆఫ్ CPU, మెమరీ అండ్ మేనేజ్మెంట్, వర్చువలైజేషన్ ఆఫ్ డేటా సెంటర్స్ అండ్ ఆటోమేషన్. నాకు ఈ సెకండ్ యూనిట్లో రిమైనింగ్ రాలేదని కాదు, వచ్చేవి నాకు, ఎందుకంటే బాగా గుర్తుందనమాట. సెకండ్ యూనిట్లో నేను ఏదైతే స్టార్ గుర్తులు పెట్టానో ఆ రెండు నాకు పేపర్లో రావడం జరిగింది. థర్డ్ యూనిట్ మనం చూసుకున్నట్లయితే క్లౌడ్ ప్లాట్ఫామ్ ఆర్కిటెక్చర్, తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ సర్వీస్ మోడల్స్, పబ్లిక్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్, తర్వాత సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్, తర్వాత డిప్లాయ్మెంట్ మోడల్స్. ఇవి మేజర్ ఇంపార్టెంట్ అండి. డిప్లాయ్మెంట్ మోడల్స్ చూసుకోండి. అలాగే ప్రోగ్రామింగ్ ఆన్ అమెజాన్, AWS అండ్ మైక్రోసాఫ్ట్ అజూర్. ఇక్కడ ఏంటంటే మేజర్గా థర్డ్ యూనిట్లో ప్రతి ఒక్కరికి ఏంటంటే క్లౌడ్ ప్లాట్ఫామ్ ఆర్కిటెక్చర్, ఇవేంటంటే 4 సెట్లలో ఖచ్చితంగా 2 సెట్లలో ఇవి ఇస్తున్నాడండి. నాకు ఆల్రెడీ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ సర్వీస్ మోడల్స్ వచ్చాయి, అందుకని మీకు చెప్తున్నాను. తర్వాత యూనిట్ 4 చూసుకున్నట్టయితే పాలసీస్ అండ్ మెకానిజం ఫర్ రీసోర్స్ మేనేజ్మెంట్, తర్వాత స్కేలబిలిటీ ఆఫ్ 2-level రీసోర్స్ అలోకేషన్ ఆర్కిటెక్చర్, తర్వాత ఫీడ్బ్యాక్ కంట్రోల్ బేస్డ్ డైనమిక్ థ్రెషోల్డ్, తర్వాత థ్రెషోల్డింగ్ ఆల్గరిథం ఫర్ కంప్యూటింగ్ క్లౌడ్స్, తర్వాత ఫెయిర్ క్వరీ, స్టార్ట్ టైం ఫెయిర్ క్వరీ. నాకు ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు స్టెబిలిటీ ఆఫ్ 2-level రీసోర్స్ అలోకేషన్ ఆర్కిటెక్చర్ ఇది ఒకటి రావడం జరిగింది. అలాగే ఆల్గరిథమ్స్ కూడా వస్తున్నాయండి, మా ఫ్రెండ్స్కి అవి వచ్చాయి. నాకైతే మేజర్గా పాలసీస్ అండ్ మెకానిజం ఫర్ రీసోర్స్ మేనేజ్మెంట్ ఈ 2 వచ్చాయండి. తర్వాత మనం 5th యూనిట్ చూసుకున్నట్లయితే నేను వెరీ వెరీ ఇంపార్టెంట్ అని పెట్టాను కాబట్టి అది ఖచ్చితంగా అందరు 4 సెట్లు ఖచ్చితంగా వస్తుందండి, ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరికి వచ్చింది. నేను నా పేపర్తో పాటు వాళ్ళ పేపర్ కూడా చూడటం జరిగింది. ఇక్కడ నాకు గూగుల్ ఫైల్ సిస్టమ్ అడిగాడు, అలాగే ద ఎవల్యూషన్ ఆఫ్ స్టోరేజ్ టెక్నాలజీస్, అలాగే స్టోరేజ్ మోడల్స్, ఫైల్ సిస్టమ్, డేటాబేస్. ఇక్కడ మేజర్గా ఏంటంటే స్టోరేజ్ మోడల్స్, ఫైల్ సిస్టమ్, డేటాబేస్ 3 అడగొచ్చు, లేదంటే దేనికి డిఫరెంట్గా అడగొచ్చు. తర్వాత డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్, జనరల్ ప్యారలల్ ఫైల్ సిస్టమ్, తర్వాత బిగ్ టేబుల్, మెగా స్టోరేజ్. ఇవేంటంటే నార్మల్గా అందరికీ అడగడు, కొంతమందికి ఎప్పుడైతే పేపర్ డిఫికల్టీ చేయాలనుకుంటాడో అప్పుడు అడుగుతాడు. మేజర్గా నాకేంటంటే డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ వచ్చింది, గూగుల్ ఫైల్ సిస్టమ్ వచ్చింది. తర్వాత కింద ఆప్షన్గా ఉంటుంది కదా R అని, వాటిలో స్టోరేజ్ మోడల్స్, ఫైల్ సిస్టమ్, డేటాబేస్ రావడం జరిగింది. ఇవి ఖచ్చితంగా వస్తాయన్నమాట. మనం ప్రతిసారి ఇలాగే ఇప్పుడు కూడా నా నుంచి మీకు ఒక టిప్ అనమాట. మేజర్గా అందరూ 1 2 3 5 4 ఇది నేను చెప్పే రూలు, అందరూ 1 2 3 4 5 చూసుకోవచ్చు. నేను ఎందుకంటే 4 లాస్ట్లో పెట్టాను, ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మీరు చూసుకున్నట్లయితే ఎక్కువ లెంతీ టాపిక్స్ అనమాట, సిలబస్ ఎక్కువగా ఉంటుంది. అందుకని నేను 4th అనేది లాస్ట్లో ప్రొవైడ్ చేసి, అంటే లాస్ట్లో చెప్పడం జరిగింది. ఎవరైతే పాస్ అవ్వాలనుకుంటారో ఓన్లీ 1 2 3 మీరు చూస్ చేసుకోండి, ఎందుకంటే 1 వస్తే ఈజీగా ఆటోమేటిక్ సెకండ్ 1 అర్థమైపోతుంది, థర్డ్ 1 కూడా అర్థమైపోతుంది. అంటే వర్చువలైజేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్లౌడ్ కంప్యూటింగ్లో. మీరు క్లౌడ్ కంప్యూటింగ్లో అర్థం చేసుకోగలిగితే క్లౌడ్ అంటే ఏంటి, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, దాంట్లో సర్వర్ ఎలా ఉంటుంది, దాంట్లో మోడల్స్ ఎలా ఉంటాయి, మేజర్గా IaaS ఎలా ఉంటుంది, PaaS ఎలా ఉంటుంది,
ఎస్ఏఎస్ ఎలా ఉంటుంది, ఇవి ఖచ్చితంగా అంటే డిప్లాయ్మెంట్ మోడల్స్ అనమాట. తర్వాత పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి, ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి, హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏంటి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడుగుతూ ఉంటాడు. మేజర్గా ఇవి మీరు ఓవరాల్ ఇంట్రడక్షన్ లాగా మీరు నేర్చుకున్న అది ఒక్కటి అర్థమైనా, మీరు ఫస్ట్ యూనిట్ నేర్చుకుంటే ఆటోమేటిక్ సెకండ్ యూనిట్ అర్థమవుతుంది. సెకండ్ యూనిట్ ఆటోమేటిక్గా మీరు అర్థం చేసుకోగలరు. థర్డ్ యూనిట్ కూడా ఈజీగా అర్థమవుతుంది. మీరు మేజర్గా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ యూనిట్ క్లియర్గా అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా మీ సెకండ్ యూనిట్ వస్తుంది. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. దీన్ని ఏ యూనిట్కి ఆ యూనిట్కి మీకు క్లియర్గా నేను మెన్షన్ చేశాను. ఎక్కువ స్టార్ గుర్తు ఉన్నవి ఆల్రెడీ రిపీటెడ్గా అడిగినవి అనమాట ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో. నేను నా పేపర్లో మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ నా పేపర్ మిస్ అయిందనమాట, అందుకే చూపించలేదు. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడిగాడు, నేను ఆల్రెడీ ఎగ్జామ్ రాశానండి, అందుకే మీకు ఇంత క్లియర్గా చెప్పగలుగుతున్నాను ఏది ఎక్కువ ఇంపార్టెంట్, ఏవి నాకు వచ్చాయి ఎక్కువ సార్లు అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు వీటిలో ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మీరు కామెంట్ బాక్స్లో అడగండి, మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. మీకు ఏమన్నా విడిగా ఏదైనా దాని గురించి ఇన్డెప్త్గా తెలుసుకోవాలన్నా దాని గురించి మీరు అడిగితే నేను చెప్పడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అని క్లౌడ్ కంప్యూటింగ్లో మీరు పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు 3 యూనిట్స్ ప్రిపేర్ అయితే చాలు. గ్రేడ్ కావాలనుకున్న వాళ్ళు 5 యూనిట్స్ తరువుగా ప్రిపేర్ అవ్వండి. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి.